ఐస్లాండ్లో జోలాబోకాఫ్లోయి అని పిలువబడే ఒక అందమైన సంప్రదాయం ఉంది. ఏమి జరుగుతుంది అంటే, బొమ్మలు లేదా గాడ్జెట్లపై దృష్టి పెట్టడానికి బదులుగా కుటుంబాలు పండుగ సందర్భంగా ఒకరికొకరు పుస్తకాలు ఇస్తాయి. బహుమతులు మార్పిడి చేసిన తరువాత ప్రతి ఒక్కరూ తమ కొత్త పుస్తకాలను చదవడానికి రాత్రి గడుపుతారు, తరచుగా వేడి చాక్లెట్ కప్పు లేదా వెచ్చని పానీయంతో. పుస్తకాలు ఎందుకు అంటే, రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో దిగుమతులు పరిమితంగా ఉన్నాయి, కాని ఐస్లాండ్లో కాగితం చౌకగా ఉంది. పుస్తకాలు అత్యంత సాధారణ మరియు అర్థవంతమైన బహుమతిగా మారాయి, మరియు సంప్రదాయం నిలిచిపోయింది. ఇది ఐస్లాండ్ యొక్క పఠనం మరియు కథ చెప్పడం పట్ల లోతైన ప్రేమను జరుపుకుంటుంది. నేటికి సెలవుదినం కోసం కొత్త పుస్తకాలు తరచుగా ప్రచురించబడతాయి. ఇది పుస్తకాల వరద ను జోడిస్తుంది. హాయిగా ఉన్న వైబ్ క్రిస్మస్ ఈవ్ను ఊహించుకోండి. బయట మంచు, లోపల వెచ్చని మంట, స్వెటర్లలో కుటుంబం, కోకో సిప్ చేయడం మరియు వారి కొత్త పుస్తకాలను కలిసి చదవడం. ఇది నిశ్శబ్దంగా, హాయిగా మరియు లోతైన అర్థవంతమైనది. బొమ్మ కేంద్రీకృత సెలవుల గందరగోళానికి చాలా భిన్నంగా ఉంటుంది. Please like, share and subscribe.